ప్రభునామములకు స్తోత్రములు. ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. ఈరోజు ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయం 9 నుంచి 11 వచనంలో అసలు రాసిన వాక్యం గురించి ధ్యానించుకుందాం. దేవుని వాక్యం నిమిత్తమును యేసుని గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మసు దీవిలో పరవాసినైతిని అని చెప్పబడి ఉన్నది. అనగా ఈ యోహానుని పద్మసు దీవిలో వేసినట్లు మనకి గ్రంథములు తెలియజేయుచున్నాయి. అయితే యోహానుని పద్మసు దీవిలో ఎందుకు వేశారు అన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. బైబిల్లో 5 యోహానులు ఉన్నారు. 1 జకర్యా ఎలిజబెత్ల కుమారుడు బాప్తిస్మిచ్చు యోహాను. 2 సీమోను పేతురు తండ్రి అయిన యోహాను. 3 జబదయి సలోమీల కుమారుడైన యోహాను. 4 మార్కు అను పేరు గల యోహాను, మేడగదిగల మరియ యొక్క కుమారుడు. 5 ప్రధాన యాజకుని బంధువైన యోహాను. ఈ 5 యోహానులలో 3వ వాడైన జబదయి సలోమీల కుమారుడు యేసుక్రీస్తు శిష్యుడు. శిలువలో యేసుక్రీస్తు తన తల్లిని అప్పగించినది కూడా ఈ యోహానుకే. ఈ యోహాను ప్రభువు రాకడను గురించి ఆసక్తి కలిగిన వారిలో ఒకడు. ఇతడు యేసుక్రీస్తు శిలువ వేయబడిన తరువాత అతని రాజ్యవార్తను గురించి ప్రకటించుచుండగా ధర్మశాస్త్ర ప్రవీణులు, పండితులు, సన్హెద్రిన్ సభవారు, ఆనాటి రోమన్ చక్రవర్తి డొమిషియన్ వీరందరూ ఏకీభవించి యేసుక్రీస్తుని గురించిన వార్తను ప్రకటించవద్దని హెచ్చరించి వదిలేశారు. అతడు మానక ఇంకను ఆ యేసు వార్తను గురించి ప్రకటించి ఉండగా వారందరూ ఏకీభవించి అతనిని బంధించి చెరసాలలో వేశారు. చెరసాలలో కూడా ఇతడు దేవుని వాక్యం ప్రకటించకుండా ఉండినట్లు ఇతడిని ఒక రహస్యమైన గదిలో ఉంచారు. కానీ అక్కడ కూడాను భోజన విరామ సమయంలో ఆ యేసును గూర్చిన వార్త ప్రకటించడం కొనసాగించాడు. ఇది గమనించిన జైలు అధికారి ఆ విషయమును డొమిషియన్ చక్రవర్తికి తెలియజేయగా చక్రవర్తి ఒక పెద్ద గ్రౌండ్ లో సమావేశం ఏర్పాటు చేసి తన రాజ్యవాసులందరినీ పిలిచి యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించి వారందరికీ ఈ విధమైన పరిస్థితి సంభవించబోతుంది అని చెప్చు అక్కడ ఒక పెద్ద ఉరుకొయ్యను తయారు చేసి దానికి ఒక గిలక కట్టి గిలకకు యోహానును ఏలగట్టి క్రిందన మంటపై నూనెను మరిగించుచు ఎవరైనాను యేసుని గూర్చిన వార్త ప్రకటించినట్లయితే వారిని ఈ విధముగానే ఈ నూనెలో వేసి కాల్చివేస్తాము అని హెచ్చరించి యోహానికి చివరి అవకాశం ఇచ్చారు. యోహాను, ఇప్పుడైనను ఈ వార్త ప్రకటించిన మానివేసిన ఎడ్ల నిన్ను విడిచిపెడతాము, లేని ఎడ్ల ఈ నూనెలో నిన్ను దించేస్తాము అని అతనికి చెప్పినప్పుడు అతడు అక్కడి నుంచి కూడా దేవుని యొక్క వార్తను ప్రకటించడం కొనసాగించాడు. ఇది చూసిన డొమిషియన్ చక్రవర్తి ఉగ్రుడై అతనిని ఆ కాగుచున్న నూనెలోకి దించాడు. ఆశ్చర్యకరముగా ఆ నూనె చల్లారిపోయింది. ఇప్పుడు ఆ నూనెలో నుంచి యోహాను మరి విస్తృతంగా దేవుని వార్త ప్రకటించడం ప్రారంభించాడు. అనంతరము మరి ఒకసారి ఇతనిపై విష ప్రయోగము జరగగా అతడు చావలేదు. ఇది గమనించిన ఆనాటి చక్రవర్తి సమాజ పెద్దలందరూ ఇతనిని చంపుట అసాధ్యము అని గ్రహించి ఇతనిని మనుష్య సంచారము లేని ఆ పద్మసు దీవిలో పడవేశారు. ఇప్పుడు పద్మసు దీవి గురించి మనం తెలుసుకుందాము. ఈ పద్మసు దీవి అన్నది అగ్నిపర్వత విస్ఫోటనమును బట్టి ఏర్పడిన ఒక చిన్న దీవి. ఇది ఎఫెసు పట్టణమునకు 50 మైళ్ళ దూరంలో ఉన్న దీవి. దీని వైశాల్యము 13 చదరపు మైళ్ళు. ఈ స్థలములో ఆనాటి రోమన్ చక్రవర్తులు రాజకీయ ఖైదీలను బంధించేవారు. ఇప్పుడు పద్మసు దీవులో వేయబడిన యోహాను ప్రభువు సన్నిధిలో మోకరించి ప్రార్థించడం ప్రారంభించాడు. అప్పుడు ప్రభువు దినమందు అనగా ఆదివారమున దేవుని యొక్క ప్రత్యక్షత అతనికి కలిగింది. గమనించండి, యేసుక్రీస్తు యొక్క సువార్తను బంధించాలి లేక అంతమొందించాలి అన్న ఉద్దేశంతో అతనిని పద్మసు దీవులో వేశారో ఆ యేసుక్రీస్తే ఆ ప్రభువు దినమున అతనికి ప్రత్యక్షమై ప్రకటన గ్రంథం రాయించి దీనిలో 7 సంఘములను గూర్చిన విషయం రాయించాడు. 7 ముద్రలను గూర్చి బయలుపరిచాడు. 7 బూరలను గూర్చి బయలుపరిచాడు. కడవరి 7 తెగుళ్లను గూర్చి బయలుపరిచాడు. అనంతరము జరగబోయే తీర్పును, దాని ఫలితముగా మనుషులు పొందబోయే నిత్య జీవమును, నరకమును గురించి ఇక్కడ బయలుపరిచాడు. గమనించండి, దేవుని వాక్యమును సమూలముగా అంతమొందించాలి అని జనులు అనుకొనగా దేవుడు యుగాంతమందు జరగబోయే విషయాలను గురించి బయలుపరిచాడు. అంటే దీని అర్థము వారు అణచివేయాలన్న వాక్యము అణచివేయబడదు సరికదా, అది లోకమంతటికి విస్తరించబోతుంది అని ఇక్కడ దేవుడు తేటతెల్లము చేశాడు. అనంతరము డొమిషియన్ చక్రవర్తి కుమారుని యొక్క పాలనలో ఇతనిని పద్మసు దీవి నుంచి విడిపించగా క్రీస్తు శకం 100వ సంవత్సరం నందు ఇతడు ఎఫెసు ప్రాంతంలో మరణించుట జరిగినది. అతడు చూచిన దానిని బట్టి సంఘములు ఏ విషయంలో బలహీనముగా ఉన్నవి, ఏ విషయములందు
సరిచేసుకోవాలి అన్న విషయములను బయలుపరిచి సంఘములను రాకడ కొరకు సిద్ధపడినట్లు తీర్చిదిద్దులాగున విషయములు బయలుపరిచి ఉన్నాడు. అలాగే లోకము మీదకి రాబోతున్న భయంకరమైన శ్రమను గురించి బయలుపరిచాడు. ఈ శ్రమ నుంచి తప్పించుకోవడానికి మార్గమును గురించి బయలుపరిచాడు. తప్పించుకున్న వారు పొందబోయే బహుమానమును గురించి రాశాడు. తప్పించుకోలేక విడువబడే వారు అనుభవించబోయే భయంకరమైన శ్రమలను గురించి రాశాడు. లోకం యొక్క నాశనమును గురించి రాశాడు. లోకం మీదకి రాబోతున్న ఉగ్రతను గురించి రాశాడు. ఇటువంటి భవిష్యత్తులంతను బయలుపరిచి లోకం యొక్క పోకడను ఆ దినమందు అతనికి బయలుపరిచాడు. ఇదే ప్రకటన గ్రంథం యొక్క నిర్వచనము. దీనంతటి బట్టి మనం గ్రహించినట్లయితే ఎక్కడైతే దేవుని కార్యమును అడ్డగించాలనుకుంటారో అక్కడే దేవుడు తన కార్యమును బహు విస్తృతంగా జరిగించబోతున్నాడు. దీనిని బట్టి నేటి సంఘము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, లోకము నిన్ను అడ్డగించుచున్నప్పటికీ, లోకము నీకు వ్యతిరేకంగా తిరిగినప్పటికీ, లోకము నీకు అభ్యంతరమును కలిగించుచున్నప్పటికీ భయపడవలసిన విషయం లేదు. కారణం ఏంటంటే దేవుడు తన కార్యమును జరిగించుకోబోతున్నాడు. ఎక్కడైతే వీరు దేవుని యొక్క కార్యమును ముగించాలి అనుకుంటున్నారో అక్కడ నుంచే దేవుడు తన కార్యమును జరిగించుకోబోతున్నాడు. ఎవరిదైతే దేవుని కార్యం జరిగించకుండా అడ్డగించాలని ప్రయత్నిస్తారో వారి ద్వారానే దేవుడు తన కార్యమును జరిగించుకుంటాడు. ఉదాహరణకు దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోల విషయం ఒకసారి ఆలోచించినట్లయితే, ఎక్కడైతే వారి జీవితంలో అంతమొందించాలని ప్రయత్నించారో అక్కడ నుంచే వారిని దేవుడు విడిపించి వీరు సేవించుచున్న దేవుడే నిజమైన దేవుడని ఆ రాజు నోట నుంచే పలికించాడు. కావున కడవర దినములలో దేవుని కొరకు శ్రమ అనిపిస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, అంతము వరకు నీ నిరీక్షణను కాపాడుకున్నట్లయితే దేవుడు తన కార్యం జరిగించుకోబోతున్నాడు. నిన్ను బలమైన సాధనముగా వాడుకోబోతున్నాడు. అందుకే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 59లో చెప్తాడు కదా, ప్రియులారా, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారునై ఉండి ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ ఆసక్తులై ఉండుడి అన్నాడు. సో ప్రభువు కార్యముల యందు ఆసక్తి కలిగిన వాడవైతే మనుషులు నీకు అభ్యంతరం కలిగించినప్పటికీ దేవుడు తన ద్వారమును తెలిసి మరి ఒక మార్గమును నీకు చూపించబోతున్నాడు. ఈ విధంగా దేవుడు తన పరిచర్యలో లేక తన కార్యంలో నిన్ను వాడుకోబోతున్నాడు. ఇది దేవుని యొక్క నియమము. అట్టి విధముగా స్థిరులై ఉండి దేవుని చేత ఘనమైన సాధనలుగా ప్రతి ఒక్కరు తీర్చబడాలని ఆశిస్తూ ప్రభువు పక్షంగా ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును అందరి వినికిడిలో ఫలింపజేయును గాక. ఆమేన్.